నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భించబోతా ఉన్నది కవిత నేతృత్వంలో. కవిత ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా తనతో టచ్లో ఉన్నారంటూ కొన్ని సంకేతాలు ఇస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. నిజంగా కవిత పెట్టేటువంటి పార్టీకి తెలంగాణలో ఏ విధమైనటువంటి స్పేస్ ఉంటుంది? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాగృతి నాయకులు రాజలింగం గారు. నమస్తే. నమస్తే. అలాంటి పార్టీలో చేరినట్టేనా లేకపోతే ఓన్లీ జాగృతి వరకు? పార్టీలో కవిత పెట్టేటువంటి పార్టీలో చేరాను. ఎందుకు కవిత పెట్టేటువంటి పార్టీలో ఎందుకు చేరాలని చెప్పేసి మీలాంటి, ఎందుకంటే ఎంబీఎస్సీ కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఆ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాం? ఎందుకంటే గతంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాలు బాగా నడిపినాం. అన్ని కులాలతో వెంబడి తిరిగినాము, అన్ని కులాల గురించి తిరిగినాము, అన్ని కులాల గురించి పోరాడినాము. మా కులాల గురించి పోరాడినాము, 57 కులాల గురించి పోరాడినాము. ఎంత పోరాడినా పవర్ లేకపోతే ఎంత ఉద్యమాలు చేసినా లాస్ట్కి పవర్ ఏడుంటే అనుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈరోజు కవితమ్మ గారి దగ్గర పోతే న్యాయం అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని, దాంతోపాటు సంబంధ కులాలకు న్యాయం జరుగుతుందని ఈ తెలంగాణలో ప్రజలు ఎదురు చూస్తున్నారు కొత్త పార్టీ కొరకు. ఆ పార్టీ కవితమ్మ పార్టీ అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని అంతా చూసుకొని నేను చేయడం జరిగింది. అంటే చాలా పార్టీలు ఉన్నాయి, అంటే బీసీల కోసం, ఇలాంటి వ్యక్తుల కోసం, ఇలాంటి కులాల కోసం మాట్లాడేటువంటి పార్టీలు కూడా చాలా పార్టీలు రావడం జరిగింది. ఇటీవల కాలం చూస్తాం 2-3 పార్టీలు కూడా ఉండడం జరిగింది. ఎందుకు కావాలని చెప్పేసి అదే పార్టీ వైపు ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? ఏ పార్టీని మనం గుర్తించలేదు. వాస్తవానికి 57 కులాలు ఇంతవరకు ఏ పార్టీ గుర్తించలేదు, ఏ పార్టీ రమ్మనలేదు. ఏ పార్టీ పోయిన మమ్మల్ని ఈ రోజు కూడా మమ్మల్ని ఎక్కడ ఉంచాలనే వారు అక్కడనే ఉంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మన్మన్లు, వాళ్ళ భార్యలు, వాళ్ళ బిడ్డలు, బావలు, బామ్మారులు వాళ్ళకి చేస్తారు తప్ప వాస్తవానికి కష్టపడ్డ నాయకులు కావచ్చు, ఉద్యమం చేస్తున్న నాయకులు కావచ్చు, ఏ పార్టీ చేస్తలేదు, ఎవరు చేస్తలేరు. అందులో ముఖ్యంగా మేము ఆ కులాలు ఇంకా ఘోరంగా చేస్తున్నారు. ఎందుకంటే వేరే కులాలకు చేస్తున్నారో లేదో వాళ్ళకి తెలుసు, కానీ మేము సుమారు 30 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలతో మేము తిరుగుతున్నాము, చేసినాము, వాళ్ళకు ఓట్లు వేయించినాము. కానీ మాకు మాత్రం ఏ పార్టీ మాకు న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు జాగృతి పార్టీలో చేయడం జరిగింది. 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి కేసీఆర్ కూతురే మళ్ళీ పార్టీ. 10 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి దాంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత రోజు మరి మీ గురించి మాట్లాడలేదు. కేవలం ఇప్పుడు బయటికి వచ్చి మీ అందరిని ఆదుకుంటాం, మీ గురించి మేము మాట్లాడతామని చెప్పేసి చెప్పడంలో ఆంతర్యం ఏంటిది? ఆమె మాటలు ఏ విధంగా మీరు నమ్ముతున్నారు? వాస్తవం అంటే మేము చాలా సుమారు 7-8 సంవత్సరాల నుంచి కవితమ్మ గారి వెంబడి తిరుగుతూ ఉన్నాము. అప్పుడు కూడా మాకు ఏమి చేయాలనో వాళ్ళ నాన్నగారి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని మమ్మల్ని ప్రయత్నించింది. అయినా అక్కడి నుంచి పిలుపు రాలేదు, మా గురించి మాట్లాడింది. దాంతోపాటు వాస్తవం చెప్పాలంటే కవితమ్మ గారికి నిజామాబాద్ మాత్రమే పెట్టిర్రు, వేరే బయటికి రాకుండా ఆమెను పక్క పెట్టిర్రు. బయటికి రాకుండా 10 సంవత్సరాలు వాస్తవం చెప్పింది. ఓ సీఎం గారి కూతురు కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మమ్మల్ని చాలామంది అడుగుతారు. అయినా ఆ టైంలో కవితమ్మ గారే చెప్తుంది, ఆ టైంలో దగ్గర రానియలేదు, మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు అన్ని కులాల గురించి వాస్తవానికి తెలుసు, ఆమెకు అవగాహన ఉంది, రాజకీయంగా తెలుసు, అన్ని రకాలుగా ఉంది. మేము ఎందుకు చేరినామంటే ఈ రాబోయే రోజుల్లో ప్రజల్లో కూడా కొత్త పార్టీ రావాలి. ఆ కొత్త పార్టీ ఈ ఉన్న పార్టీలకు ప్రజలకు వాగ్దానం చేసిన ఒక్క పార్టీ కూడా ఎవరికి మేలు చేయలేదు. ఆ వాగ్దానం ఇచ్చి మర్చిపోతున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుంది. కవితమ్మ గారు పార్టీ పెట్టే పార్టీ యువతకు మేలు జరుగుతుంది, మహిళలకు గౌరవం పెరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. అందులో సంబంధ కులాలకు ఈ పార్టీ ఎస్సీ కులాలకు మంచి జరుగుతుంది, బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది, మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధ కులాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వేలాది మంది, లక్షలాది మంది చేరే పరిస్థితి కవితమ్మ దగ్గరికి వస్తున్నారు. రేపు 25వ తారీఖున వేలాది మంది, లక్షలాది మంది వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు కవితమ్మ గారే చెప్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు,
ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందు పోతుంది. ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ కోరుకుంటున్నారు, కొత్త పార్టీ కావాలని కోరుతున్నారు. ఆ కొత్త పార్టీ కవితమ్మ గారు పెట్టే పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఆ పార్టీలోకి మీరు కూడా జేఎన్ఎల్ కాబట్టి ఎవరైనా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇటు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? రేపు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు జేఎన్ఐ అయ్యేటువంటి అవకాశం ఆ రోజు కాదు, పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు చాలా మంది అన్ని పార్టీలకి వెళ్ళి వస్తున్నారు. ఆ అక్కకు కవితక్క గారికి అందరు టచ్లో ఉన్నారు. వాళ్ళు రావడానికి కూడా చూస్తూ ఉన్నారు. పార్టీ పెట్టినాక 100% వస్తానికి అక్క మీతో పోరాడతాము, నీ అడుగులు అడిగేస్తాము, నీ బాటలు నడుస్తామని చెప్పేసి అందరూ. ఎందుకంటే ఈరోజు ఎవరైతే వాళ్ళు మోసపోయారో మన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బిఎస్ కావచ్చు, అన్నిట్లో మోసపోయిన వాళ్ళు మీ పార్టీ అయితేనే కవితక్క గారు న్యాయం చేస్తారని చెప్పి పార్టీలో చేరాలని చెప్పి చాలామంది ఉరుతలు ఊగుతున్నారు. సో కవిత పెట్టేటువంటి పార్టీకి ఏ విధమైనటువంటి స్పేస్ ఉంటుంది? ఎందుకంటే ముఖ్యంగా చాలా తెలంగాణలో చాలా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా పార్టీ పెట్టడం కనుమరుగైపోయినటువంటి సందర్భమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కేవలం 1-2 పార్టీలు ఏమైనా నిలబడచ్చు మేబీ, కానీ చాలా పార్టీలు అంతా కూడా కనుమరుగవుతుంది. జస్ట్ పార్టీ స్థాపించడం, దాని తర్వాత ఏదో పార్టీలోకి వెళ్ళడం, ఏదో పార్టీలో విలీనం చేసడం అన్నటువంటి సందర్భాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. సో అటువంటి పరిణామాన్ని చూడొచ్చా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవిత పెట్టేటువంటి పార్టీ? అట్లా ఏముండదు. కవితమ్మ గారు పెట్టే పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే ఈ కొన్ని పార్టీలు వాస్తవానికి కొన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి. అంటే వాళ్ళ బలం కావాలి. పార్టీ పెట్టాలంటే అందరి వాళ్ళ కాదు, అది బలం ఉండాలి, శక్తి ఉండాలి, అన్ని రకాలుగా ఉంటేనే పార్టీ నిలబడుతుంది. కానీ కొంతమంది వచ్చారు, కొంతమంది బలం లేదు, అన్ని రకాలుగా లేకపోయినా వాళ్ళు పార్టీ కొంతమంది మర్జీ చేశారు, కొంతమంది పక్క వేరు, కొంతమంది మర్చిపోయినాం కొంతమంది. అట్లా కాకుండా కవితమ్మ గారు పెట్టే పార్టీ ఈ తెలంగాణలో ఉన్నన్ని రోజులు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో నంబర్ 1 నిలబడి నంబర్ 1గా ఉండి తెలంగాణలో ఒక మహిళా ముఖ్యమంత్రి కాబోయే రోజుల్లో కవితమ్మ గారు అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాయి. సో ఒక పక్కన షర్మిలను ఉద్దేశించి అంటే అన్న పార్టీని బొందపెట్టేందుకు షర్మిల ఆంధ్రాలో ప్రయత్నం చేసింది, సక్సెస్ అయిపోయింది. ఇక్కడ కూడా నాయన పార్టీని బొందపెట్టేందుకు కవిత ఈ విధమైనటువంటి అవతారం ఎత్తింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వదిలినటువంటి బాణమే కవిత అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? చాలా తప్పది. కవితమ్మ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాణం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఆమెను అవసరం పడితే బాణం కొట్టే శక్తి సత్తా ఉన్న నాయకురాలు ఆమె. ఇంకోటి ఏంటంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వారు వాళ్ళకు కావాలనే చెడు చేస్తుందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి కవితమ్మ గారు ఇంట్లో ఏం జరుగుతున్నది, ఎట్లా ఉన్నది, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, అందులో మొత్తము చెప్తే కూడా ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి బయటకు వచ్చి నేనెందుకు ఒక పార్టీని ప్రజల్లో తీసుకుపోవద్దు, ప్రజలకు న్యాయం చేయాలంటే తెలంగాణ సామాజిక న్యాయం కావాలంటే తెలంగాణలో ఇంకో పార్టీ రావాలి. ఈ పార్టీ సామాజిక న్యాయం కొంతమందికి ఈరోజు 15 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాలు చేసే వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కానీ సామాజిక న్యాయం జరుగుతలేదు. ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ కొడుకులకు, వాళ్ళ బిడ్డలకు, కోడలకు ఇస్తారు తప్ప ఈ పార్టీలో రేపు కవితమ్మ పెట్టే పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుంది. అన్ని కులాలకు, అన్ని బీసీలో ఉన్న కులాలకు, అన్ని మహిళలో ఉన్న ప్రతి మహిళలకు, యువకులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి సామాజిక న్యాయము బీఆర్ఎస్లో జరగలేదు కాబట్టే నేను చేస్తా అని చెప్పి ఈ కవితమ్మ గారు బయటకు వచ్చేసి ఈరోజు నేను న్యాయం చేస్తా అని చెప్పి ప్రజలు కోరుతున్నది. సో భవిష్యత్తులో ఇప్పుడే కానీ ఫ్యూచర్లో కానీ ఇప్పుడు రానున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో 25వ తారీఖునే పార్టీ అనౌన్స్మెంట్ గుర్తు కూడా వస్తుంది కాబట్టి సో రానున్నటువంటి ఎన్నికల్లో వేరే పార్టీతోటి పొత్తులో భాగంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల సైతం కూడా వేరే పార్టీలతో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఇండివిజువల్ అన్నటువంటి స్టాండే ఉందా కవిత గారికి? వాస్తవం చెప్పాలంటే ఇండివిజువల్ నిలవాలనే కవితమ్మ గారికి ఉన్నది. ఆ టైం పరిస్థితి బట్టి, అంటే ఆ పరిస్థితి బట్టి ఉంటుందో బట్టి రేపు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, కార్పొరేటర్ ఎలక్షన్ కావచ్చు, ప్రత్యేకంగా ఇండివిజువల్ మా కవితమ్మ గారు పెట్టే పార్టీ సొంతంగా నిలబెడుతుంది, వాళ్ళని గెలిపించుకుంటుంది. లేకుంటే ఇంకెవరైనా సరే మీతో పనిచేస్తాము, కావాలని మేము వస్తాము ఎంబడి అంటే వాళ్ళని కూడా కలుపుకొని పనిచేయడానికి కవితమ్మ గారు పార్టీ రెడీగా ఉన్నది, కవితమ్మ గారు రెడీగా ఉన్నారు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా కవిత గారు పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఊహించుకోవచ్చా? ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్తో ఉండదు, ఎప్పుడు కాంగ్రెస్ తో ఉండదు. సొంతంగా ఇప్పుడు బయటకు వచ్చి సొంతంగా నిలబడి సొంతంగా పార్టీ పెట్టి ఒకవేళ కనుక పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డట్టు బీఆర్ఎస్ తోటి మళ్ళీ కలిసేటువంటి అవకాశం
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి మాత్రం కలవదు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే అన్నలు కావచ్చు, తండ్రి కావచ్చు, అక్కడ అక్కలు బావలు కావచ్చు, ఆమెను కావాలని మెడలు పడి దొబ్బిరు వాళ్ళని ఆమె ఇంకెట్లా పోతుంది? అక్కడ న్యాయం జరగలేదని చెప్పేసి నాకు న్యాయం జరగలేదు, ఒక ఆడకూతురు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బయటికి వచ్చి మరి ఆ పార్టీ పెట్టి నాదేందో, నా సత్తా ఏందో, నా బలం ఏందో, నేను ఏందో సూచిస్తా. ఇప్పుడు కేసీఆర్ ఎంత గట్టి నాయకుడో ఈరోజు కవితమ్మ కూడా సేమ్ అంతే నాయకురాలు, అదే గట్టి పనిచేస్తుంది, అదే మొండితనం ఉంటుంది. పార్టీని మనిషిని నమ్మిన వాళ్ళని పక్క 100% ముందుకు తీసుకువచ్చి నాయకుని చేసే ఆమె నాయకులు తయారు చేయాలని చెప్పి ఆలోచనతోటి పార్టీ పెట్టడము జరుగుతున్నది. సో కవిత మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీ నుంచి నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆమె స్ట్రేట్గా ఆమె ఆన్సర్ చేస్తూ ఉంది. నేనే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అని చెప్పేసి, వాళ్ళ నాయనేమో దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన కూడా మరవడం జరిగింది. రేపు నేనే ముఖ్యమంత్రి అంటే ప్రతిసారి అగ్రకులాలకు మాత్రమే ముఖ్యమంత్రి పదవులని మీలాంటి వాళ్ళు అప్పచెప్తారా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ను చూసినాం, ఇప్పుడు ఈమె నేరుగా ఈమెని చెప్పేసి అంటాను. మీరేమో ఎస్సీల కోసం, ఎస్సీ ఉపకులాలకు మాకు న్యాయం కావాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, ఎస్సీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒక పక్కన అంటారు, బీసీలంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు రాజ్యాధికారం కోసం. కానీ కవిత పార్టీ స్థాపించక ముందుకే నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం దేనికి నిదర్శనం? అయితే ఆనాడు కేసీఆర్ గారు వాస్తవము దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఆనాటి పరిస్థితులు బట్టి, ఆ రోజులు బట్టి ఆయన ఎందుకు మార్చిండో ఆయన తెలుసు, అది మాకు తెలియదు. అది రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా పనిచేసిండు, ముఖ్యమంత్రి కావాలి, ప్రజలకు న్యాయం చేస్తాను వచ్చిండు. కానీ ఎక్కడ ప్రజలకు న్యాయం కానీ సంపన్న కులాలకు ఎక్కడ జరగడం లేదు. దళిత బంధు ఇస్తున్నాడు, దళిత బంధు లేదు. ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పి ఇవ్వలేదు. మాదిలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పి అక్కడ ఇవ్వలేదు. మాలలకు ఇవ్వలేదు, మాదిగలకు ఇవ్వలేదు, ఉపకులాలకు ఇవ్వలేదు. మాట ఏం నిలబెట్టుకున్నట్టు? దళిత బంధు ఇస్తాడు, దళిత బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు రైతులకు ఇస్తున్నాడు. ఆయన కనీసం దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి కనీసం ఆయన మాట్లాడినా మాట్లాడింది. కానీ ఈమె నేరుగా అసలు దళితుల గురించో లేకపోతే బీసీల గురించి ఆమె మాట్లాడకుండా నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి అనడం అది కొంత అది ఆందోళన కలిగించేటువంటి. అంటే బీసీల దగ్గరికి వస్తే బీసీలో గట్టి నాయకులు ఉన్నారు కాదనను, వందలాది మంది వేలాది పిలిస్తే ప్రజల్లో వచ్చి మీటింగులు, సభలు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ బ్రహ్మాండంగా మీటింగ్ పెడతారు. కానీ ఒక నాయకత్వం కింద పనిచేయాలంటే బీసీలను ఒక బీసీ దగ్గర పోయి నాయకత్వం పనిచేయలేకపోతారు. ఫెయిల్ ఏడవుతుందంటే వీళ్ళు బీసీలను ఒక నాయకుని నమ్ముతలేరు వీళ్ళు. అందుకని వీళ్ళు ఇలాంటి నాయకులు ఈరోజు అంటే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఒక నాయకుని దగ్గర పోతే వీళ్ళు పార్టీ పెట్టి నిలబడగలుగుతారా, మమ్మల్ని రేపు ముందు తీసుకుపోతారా అని ఆలోచన చేస్తున్నారు. వీళ్ళ కొట్లాడుతున్నారు అక్కడ. అంటే బీసీలు ఏకం కాలేక ఏకమైన ఒక నాయకత్వం కింద పనిచేయక నీ కింద నేనెందుకు చేయాలి, నా కింద నువ్వెందుకు చేస్తావు అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టే ఈరోజు కవితమ్మ గారు అలాంటి వాళ్ళు పార్టీ పెడుతున్నారు. పార్టీ అందరూ ఈరోజు సంబంధ కులాలు నమ్ముతున్నాయి. ఎస్సీలు నమ్ముతున్నారు, బీసీలు నమ్ముతున్నారు, ఓసీలు నమ్ముతున్నారు, ముస్లింస్ నమ్ముతున్నారు. అంటే ఈ కవితమ్మ గారు పెట్టే పార్టీ అంటే ఇలాంటి నాయకులు ప్రజల గురించి బాగా అవగాహన ఉండాలి, రాజకీయ అవగాహన ఉండాలి, రాజకీయ లక్షణాలు ఉండాలి, రాజకీయం ఏం చేస్తున్నారు, ఏం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి ప్రజలు కూడా కవితమ్మ గారికి చూస్తున్నారు. సో 10% లేనటువంటి అగ్రకులాల నుంచి వచ్చినటువంటి పార్టీ కవిత పార్టీ. సో ఖచ్చితంగా ఆమె పార్టీ పెడుతుందంటే ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఆమె. సో 70 లక్షల మంది ఉన్నామని చెప్పేసి మీ ఎస్సీ నాయకులు చెప్తున్నారు మీ సంఖ్య. సో మీకోసం ఎందుకు పార్టీ రావట్లేదు? మీ పార్టీల వైపు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మీకే ముఖ్యమంత్రి పీఠం ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీలను కాదని ఇటువైపు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మాకు ఎవరు పార్టీ చేస్తున్నారు, మాకు ఎవరు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఇచ్చి మాట ఇచ్చారు. కానీ మళ్ళీ ఎంత తప్పారు? ఈమె కూడా చేయట్లేదు, ఈమె కూడా చెప్పట్లేదు. వాస్తవమే చెప్పలేదంటే గట్టి నాయకత్వం ఉండాలి కదా ముందు. వాస్తవంగా మందకృష్ణ గారు ఉన్నారు, పెద్ద నాయకుడు, అలాగే విశారద మాధవ్ ఉన్నారు. వీరు ఇద్దరు కలవలేకపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇద్దరు కలవలేకపోతున్నారు. ఇద్దరు కలిస్తే ఒక శక్తి ఏర్పడతారు. ఆ శక్తి ఏర్పరచాలంటే నీ నాయకత్వం కింద నేను ఎందుకు పనిచేస్తా, నువ్వు నాయకత్వం ఎందుకు పనిచేయాలని చెప్పి ఆలోచనతో వీళ్ళు దూరం ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు కొట్లాడుతుంటే మరి ఇలాంటి వాళ్ళు రాకపోతే ఇంకెవరికి వస్తారని అడుగుతుంది మిమ్మల్ని. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండరు. రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పి ఆలోచన రాదు వీళ్ళకు. ఎప్పుడు ఉద్యమాలు చేయాలి, ఇంకేం చేయాలి. కానీ విశారద మహారాజ్ గారు ఒక డిఎస్ పార్టీ పెట్టిండు, రాజ్యాధికారం వైపు రావాలని చూస్తున్నాడు. మరి మా మందకృష్ణ గారు ఉన్నారు, లక్షలాది మందిని పిలిస్తే ఒక్కొక్క రోజుల జనం పోజే సత్తా ఉంది. కానీ పార్టీ ఉంది, ఆ పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఆయన ముందుకు వస్తాడు. మరి ప్రజలు ఏమంటారు,
బీజేపీకి మద్దతు పలుకుతున్నారు అంటున్నారు. లక్షలాది మంది, వందలాది మంది, కోట్లాది మంది చెప్తూ ఉంటే మరి మందకృష్ణన్న లాంటి వాళ్ళు అందరు కలుపుకొని, వాస్తవం చెప్తే మందకృష్ణన్న గారు పార్టీ ప్రకటిస్తే ఎస్సీలలో మాదిగా ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ పోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం పార్టీ పెట్టాడు. అంటే అది ఏందో మరి ఆయన MSP మహాజన సోషలిస్ట్ ఉంది. కానీ అధికృతంగా టీఎస్ లేడు కదా. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఉద్యమాలు చేయడము, ఈ అధికారం తీసుకొచ్చి వేరే చేతులు పెట్టడం తప్ప సొంతంగా అధికారం మనం ఎందుకు చేయొద్దు, మనం ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు, మన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మనం ఎందుకు ఎమ్మెల్యేలని ఎంపీలని మీరు ఎందుకు చేయొద్దు అని ఆలోచన ఎందుకు లేదో మా కృష్ణన్నకు మాకు ఇంతవరకు తెలియదు. ఓకే, వచ్చేటువంటి ఎన్నికలు 2008 అని కొంతమంది, 2028 అని కొంతమంది, 2029లో ఎలక్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో 2028లో 29లో ఎలక్షన్స్ వచ్చినట్టయితే ఊహించుకోవచ్చా కవిత పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అది ఉందా, ఆ స్కోప్ ఉందా? తప్పనిసరిగా కవితమ్మ గారు పార్టీ వస్తుంది. ఈ తెలంగాణకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవిత గారే అవుతారు. ఎందుకంటే ఆ సత్తా, జ్ఞానము, ఆ ధైర్యము ఒక్క ఆలోచించండి. ఈరోజు ఒక మొగోడు నీ ముఖ్యమంత్రి అయితేన్నా చెప్పిన మొగోడు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఉన్నారా? ఒక మహిళ, ఒక ఆడబిడ్డ కాళ్ళ ఎగరేసి చెప్తుంది ముఖ్యమంత్రి అయితే అని. ఆ రోజు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి అన్నాడు కూర్చున్నాడు. ముఖ్యమంత్రి అయితాని కూర్చున్నాడు. ఈరోజు కూడా మా కవితమ్మ గారు ముఖ్యమంత్రి అయితా అని చెప్పింది, అవుతుంది, తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఒక పక్కన కవిత పార్టీ రేపు కాంగ్రెస్తో కలుస్తుందా, బీఆర్ఎస్తో కలుస్తుందా అన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉన్నది. అసలు కవితను అంటే రేవంత్ రెడ్డి వదిలినటువంటి బాణంగానే ఆ కవితను చూస్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఆమె పనిచేస్తుందని కొంతమంది. సో లాస్ట్కి అవసరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో కలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కావచ్చేమో అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఆమె యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది. ఆమె అప్పటికే చెప్తా ఉన్నది ఆమె నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నది. మరి ఆ మాటలని తెలంగాణ ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారు, ఆమె మాటలను నమ్మి ఆ పార్టీకి 25వ తారీఖున పార్టీ ప్రారంభోత్సవం ఉన్నది కాబట్టి సో ఆమె గుర్తు, ఆమె సంబంధించిన జెండా కలరు, ఆమె సంబంధించిన మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజలు వేసేటువంటి ఓటు ద్వారా ఆమె పెట్టేటువంటి ఏవైతే సామాజిక న్యాయం పైన ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తుంది అనేటువంటి దాన్ని కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకేదో చెప్పండి. నేను ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే రేపు 25వ తారీఖున వేలాది మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని సంబంధ కులాలు రేపు కవితమ్మ గారి పార్టీ పెట్టే దానికి మద్దతుగా వచ్చి ఆమెకు పార్టీని కవితమ్మ గారిని ఆస్వాదించాలని చెప్పి ఈ తెలంగాణ ఉన్న మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రాజలింగం గారు ఆల్రెడీ ఆమెతో తిరుగుతున్నారు, జాగ్రత్తలు పనిచేస్తున్నారు. ఆమె పెట్టేటువంటి పార్టీలో ఖచ్చితంగా నా యొక్క పాత్ర కూడా క్రియాశీలకంగా ఉంటుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవితను చూడబోతున్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం రాజలింగం గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.